విశ్వాసం లేకుండా ఏం చూడలేదు. విశ్వాసం ద్వారా దానియేలు విశ్వాసం ద్వారా సింహాలు బోరు సింహములు వాళ్ళ నోరును ముయించిండు. సింహాల నోరును ముయించిండు. ఏం నోరులు? సింహములు నోరులు. అవిశ్వాసం ద్వారా ఆమె కాబట్టుకోరు. విశ్వాసం ద్వారా జయించారు. విశ్వాసం లేకుండా ఏది నీవు జయించలేవు. విశ్వాసం లేకుండా ఏది నీవు పొందలేవు కూడా. లేదండి ఒకసారి ఏది నీవు ఏది జయించలేవు. ఆ విశ్వాసం లేకుండా ఏది నీవు జయించలేవు. విశ్వాసం లేకుండా చెప్పండి. ప్రార్థన చేసుకుందాం. ఓ సహోదరుడా, విశ్వాసం లేకుండా ఏది నీవు పొందలేవు. విశ్వాసం లేకుండా దేని జీవి జయించలేవు. విశ్వాసం ఉండాలా? విశ్వాసం ఉండాలా? అక్కడ ఏదో కార్యం జరగటం లేదంటే ఏదో అక్కడ తప్పు ఉన్నది. ఏదో తప్పు ఉన్నది. నిన్న నేడు ఒకే రీతిగా ఉన్న దేవుడు. నిన్న నేడు ఉన్న ఒకే రీతిగా ఉన్న దేవుడు. అప్పుడున్న దేవుడు ఇప్పుడున్నాడు. ప్రార్థన చేసుకుందాం. నీలో కొత్త జన్మ, కొత్త జన్మ. నిజంగా లోకాన్ని విడిచిపెట్టి, నిజంగా లోకాచారం లోక పద్ధతులు విడిచిపెట్టి నిజంగా వాక్యం తట్టు తిరగటమే, వాక్యం తట్టు తిరగటమే నీతికరణ శుద్ధీకరణ. ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటామో అప్పుడు అగ్ని బాప్తిస్మం. దేవానికి వందనాలు, దేవానికి వందనాలు. నిస్సహాయం దయచేయండి. నీకు వందనాలు ప్రభా, నీకే వందనాలు, నీకే వందనాలు ప్రభా. దేవానికే వందనాలు. అయా నీ సహాయం అనుగ్రహించండి. అయ్యా కొత్త జన్మ నీ బిడ్డలకు జరగాల. అగ్నిబాప్తిసం జరగాల. ఒకడు నీటి మూలముగా ఆత్మూలంగా జరిపిస్తే తప్ప ఎవరు దేవుని రాజ్యంలో చేరనంటున్నావు ప్రభా? ఎవరు దేవుని రాజ్యంలో చేరనంటున్నావు? దేవానికి వందనాలు. నిస్సహాయం దయచేయమనిచున్నా. నిస్సహాయం అనుగ్రహించండి ప్రభా. మహిమకరంగా మాదిరిగా నడిపించండి ప్రభా. దేవానికి వందనాలు. ఓ నీకే వందనాలు ప్రభువా. కేవలం ఒక్కసారి ప్రభువా, కేవలం ఒక్కసారి నన్ను జ్ఞాపకము చేసుకొనుమా. నన్ను అంగీకరించుమా. అవును ప్రభా, నన్ను జ్ఞాపకము చేసుకొనుమా. నన్ను అంగీకరించుమా. అవును ప్రభా. ప్రభా కేవలం మరొకసారి, ప్రభా కేవలం మరొకసారి. దేవానికి వందనాలు. మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని బలపరచండి ప్రభా. మమ్మల్ని తిరపరచమని దేవానికి వందనాలు. మీరు మాట్లాడినందుకు వందనాలు. విశ్వాసంతో ముందుకెళ్ళటం దయచేయండి. విశ్వాసంతో ముందుకెళ్ళటం దయచేయండి. దేవుడు నీ చట్టానికి లోబడేది దయచేయండి. విశ్వాసమే చట్టమై ఉన్నారు
ప్రభా. విశ్వాసం లేకుండా కార్యం నేను చూడలేదు అయ్యా. నీకే వందనాలు. ఇదిగో హాస్పిటల్లో ఒకరు ఉన్నారు అయ్యా, నిండు శూలలతో ఉంటుండగా యోహానుకు కుమార్తె ప్రభా నొప్పులతో బాధపడుచుండగా యేసుక్రీస్తు విడుదల అనుగ్రహించండి. యేసుక్రీస్తు స్వస్థత ఇచ్చండి. నీ చట్టములో చెప్తున్నాను ప్రభా, ప్రధాన చట్టం మీద చెప్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో స్వస్థత కలిగించుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఏదైనా దయ్యం శక్తులు యేసుక్రీస్తు విడుదల అనుగ్రహించాడు. సంపూర్ణ ఆరోగ్యం అనుగ్రహించి మనకి నార్మల్ గా డెలివరీ అవడానికి దయచేయండి ప్రభా. అయా మీకు సహాయం దయచేయండి. నీ బిడ్డల తప్పుదమ్మని సేవించమని చిన్నాను. దేవాని సహాయం దయచేయమని చిన్నాను. అయ్యా మీరు వెళ్ళమని చిన్నాను. యేసుక్రీస్తుని దర్శించమని చిన్నాను. దేవా ఇక్కడున్న బిడ్డలకు మీరు సహాయం దయచేయండి. ఇక్కడున్న బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన. ఇక్కడున్న బిడ్డలతో మీరు దర్శించండి ప్రభా. ఇప్పుడు వారికి మాట్లాడున్నావు, ప్రతిరోజు మాట్లాడుతూ నీ బిడ్డలు నడిపించండి. దేవాని సహాయం అనుగ్రహించండి. నిన్న నేడు ఒకే రీతికి ఉన్న దేవుడు, అప్పుడున్న దేవుడు ఇప్పుడున్నావు అయ్యా. నీ సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరు నీ చేతులకు చెప్తున్నా. బందీగా ఉన్న వాళ్ళని విడిపించండి ప్రభా. అయ్యా బందీగా ఉన్న వాళ్ళని విడిపించండి నాయన. దయ్యము చేత బంధించబడించిన వాళ్ళని విడిపించండి ప్రభా. ప్రతి ఒక్కరు నీ చేతులకు చెప్తున్నా. యేసుక్రీస్తు నామములో నీ ఆధ్వర్యంలో నడిపించమని ప్రభు అయిన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. దీవెన ప్రార్థన. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో